గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొట్టమొదటిగా ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి యాజ్ ఏ చైర్పర్సన్ గా ఆ చైర్లో కూర్చున్నటువంటి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నాకు మీరు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చట్టంలో ఉన్నదా లేదా అది ఒక్కసారి మీరు చదువుకోండి, తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని నేను అడుగుతా ఉన్నా. కానీ అవన్నీ ఏమీ లేకుండా ఒక సభ్యుడు మాట్లాడాడు, ఒక సభ్యుడు ఆ మాట తప్పుగా మాట్లాడాడు, ఒక సభ్యుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి నేను సమాధానం నేను చెప్పలేకపోతా ఉన్నాను అనేటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని సందర్భం లేకుండా ఆయన హుటాహుటిన సమావేశాన్ని వదిలేసి బాయ్కాట్ చేయటం కూడా జరిగింది. అది పత్రికల వాళ్ళందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి నేను కమిషనర్ గారికి 2 పర్యాయాలు ఫోన్ చేశా. నిన్న కమిషనర్ గారు మీడియాలో కూడా చెప్పారు, మేయర్ గారు నాకు ఫోన్ చేసేటువంటి మాట వాస్తవం, నేను ఫోన్ సైలెంట్ లో ఉంది, నేను చూడలేదు అని చెప్పేసి కమిషనర్ గారు స్వయానే ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అది మీడియాలో కూడా ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి కమిషనర్ గారిని రమ్మని చెప్పేసి నా ద్వారా రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి నేను పంపిస్తే అప్పుడైనా సరే మా కార్యాలయ అధికారి మేయర్ గారు మీకు ఫోన్ చేస్తా ఉన్నారు, తమరు ఫోను రిసీవ్ చేసుకోవడం లేదు, అందువల్ల నన్ను పంపించారు మేయర్ గారు అని చెప్పేసి నా కార్యాలయ అధికారి ఆయనకెళ్ళి చెబితే ఆయన అప్పుడైనా ఫోన్ చూసుకుని ఆ మిస్డ్ కాల్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి కనీసం 2 పర్యాయాలు మేయర్ గారు వెనక్కి తగ్గి ఒక అడుగు వెనక్కి వేసి ఆయన నాకు ఫోన్ చేశాడు, నాకు కబురు పంపించాడని చెప్పేసి కనీసం నాకు తిరిగి కాల్ చేయటంతో గానీ తిరిగి నాతో మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఏమేం జరిగినాయో మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే గుంటూరు నగరపాలక సంస్థ మేయర్కి ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో, ఏ విధమైనటువంటి అధికారులు సిబ్బంది ఉంటారో, కనీసం ఆ సిబ్బందిని నా సమాచారం లేకుండా, కనీసం నాకు మినిమం ఇంటిమేషన్ లేకుండా, కనీసం రాత్రికి రాత్రి తనకున్నటువంటి అధికారంతో రాత్రికి రాత్రి నా యొక్క సిబ్బంది మొత్తాన్ని కూడా అతన్ని వెనక్కి పిలిపించుకోవడం కూడా జరిగింది.